హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఈ రోజు మన వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. వైఎస్ఆర్‌సీపీలో రాజీనామా పర్వం కొనసాగుతుంది. అదేంటి మీరు అనొచ్చు దిలీప్, ఇంకా గవర్నమెంటే ఫార్మ్ అవ్వలేదు కదా, రిజల్ట్స్ వచ్చి 1 వీకే అవ్వలేదు కదా, వైఎస్ఆర్‌సీపీలో రాజీనామా పర్వాలు ఏంటని మీరు అడగొచ్చు. ఇక్కడ చెప్తున్నాను, కీలకంగా అంశం చూసుకోండి. మాజీ మంత్రి అయిన రావేల కిషోర్ బాబు గారు రాజీనామా చేశారు ఈ మధ్య కాలంలో. ఆయన చెప్తూనే ఉన్నారు, మీ మనుగడ సరిగ్గా లేదు, మీ పద్ధతి సరిగ్గా లేదు, మీరు చేసే పనుల్లో వ్యవహారం సరిగ్గా లేదు, సో మీ వల్ల ఈ పార్టీకి భూస్థాపితం అవుతును అని గతంలో ఆయన హెచ్చరించిన ఆయన మాటల్ని కనీసం గౌరవించకుండా వక్రీకరించి ఇష్టం వచ్చి చేశారు. సో అందుకే ఆయన హర్ట్ అయ్యి ఆయన రాజీనామా చేసినట్టు వెల్లడించారు. తాజాగా ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది మనకి. నెల్లూరు కార్పొరేషన్ చైర్మన్, అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఉంటారు కదా, మేయర్ శ్రవంతి గారు వైసీపీని వీడారంట. అంటే చూడండి, ఫలితాలు వచ్చి ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతున్నా, సారీ 1 మంత్ అయినా, 1 మంత్ కూడా అవ్వలేదు, 1 ఇయర్ అవ్వలేదు, 1 వీక్ కూడా అవ్వలేదు, అప్పుడే రాజీనామా పర్వం మొదలైంది వైసీపీలో. ఎందుకు ఈ వైసీపీలో రాజీనామా పర్వం కొనసాగుతుంది? జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి పని చేయలేదా అని మీరు అడగచ్చు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పని చేశాడు, కానీ జనానికి ఉపయోగపడే పనులు ఏమీ చేయలేదు. పథకాలు ఇచ్చాడు, పథకాల రూపంలో నేను ఇది చేశాను అది చేశాను అని చెప్పుకుంటూ వచ్చారు. బట్ ప్రజలకు కావాల్సింది ఏంటి? విద్య, వైద్యం, రాజధాని, ఉపాధి కల్పన, సత్వర న్యాయం, ఇలాంటి అంశాలు ఆయనవన్నీ పట్టించుకోకుండా కేవలం అప్పులు చేసి పథకాలు ఇవ్వడం, అప్పులు చేసి పథకాలు ఇవ్వడం, ప్రశ్నించే వాడిని తీసుకెళ్ళి లోపలేసడం, గట్టిగా ఎదురు తిరిగేవాడిని, ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు చేసిన విధ్వంసం ఇదే ఆయన మనుగడకు కారణమైంది. సో కనీసం నెగ్గిన 11 మంది ఎవరైతే ఉన్నారో వైసీపీలో, వాళ్ళు ఉంటారా పీకుతారా తెలియదు. ఇప్పుడు ఈవిడ నెల్లూరు మున్సిపల్ మేయర్ ఆవిడ రిజైన్ చేశారు, రాజీనామా చేసి పక్కకు వచ్చేసారు. వామ్మో అక్కడ ఉంటే మేము తట్టుకోలేకపోతున్నాం, వీడు ఒడిదొడుకులు ఇబ్బంది పెట్టేస్తాడు, వాళ్ళ కోపం అంతా మామి చూపిస్తారని ఆవిడ భయపడే బయటకు వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి వెనకాల కనీసం 11 మంది అయినా ఉంటారా? ఉంటే ఎవరెవరు ఉంటారు? జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? రేపొద్దున ఎల్లుండి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆయన మనుగడ ఎలా ఉంటునో, ఈయన పరిపాలన ఎలా ఉంటునో, ఏం చేస్తారు, ఒక ఆయనకి క్లారిటీ ఉంది. బట్ జనాలకి చెప్పట్లేదు ఆయన. బట్ చూడండి, జనసేన అయినా టీడీపీ అయినా వీళ్ళు ఏం చెప్తున్నారు? క్యాడర్ని అలోకేట్ చేస్తున్నారు. అంటే రేపొద్దున దాడులు చేయకండి, గౌరవించుకుందాం, పరిపాలన దిశగా మనం పని చేద్దామనే క్యాడర్ని అంతా అలర్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. రేపొద్దున ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత వీళ్ళు ఏమైనా దాడులు చేస్తారా, లేదా వీళ్ళందరూ భయపడి ముందుకు వెళ్ళిపోతారా, మనం కూడా చూస్తుండాలి. మొత్తానికి రాజీనామా పర్వం స్టార్ట్ అయింది వైఎస్ఆర్‌సీపీలో. సో ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ వాళ్ళు ఏమైనా వైసీపీ వాళ్ళని తీసుకుంటారా, లేదా ఏమైనా ప్రలోభ పెడతారా, లేదా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమైనా కోపాన్ని ఏమైనా తమపై చూపిస్తాను భయంతో రాజీనామా చేస్తాను, లేదా అసలు ఆ పార్టీ భూస్థాపితం అయిపోతుంది కదా, అందుకే నాకు అవసరం లేదని వైసీపీ ఏమైనా రాజీనామా చేసి వస్తున్నారా? మనం 1 బై 1 చూసుకున్నాం. అంటే ఈ ఒక్క 1 వీక్ వ్యవధిలో 2 రాజీనామాలు చేశారు. ఉన్నదే 11 మంది, అందులో 2 పోతే ఇంకా 9 మంది ఉంటారు. సో నెమ్మదిగా ఒకటో వెళ్ళిపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భారతి రెడ్డి, వీళ్ళు ముగ్గురే మిగులుతారేమో పార్టీలో. ఆ డౌట్ రాకముందే అదేదో అంటారు సరే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని, ఆ విధంగా ఏమైనా వెళ్ళిపోతున్నారా? మనం చూడాలి, 12 తర్వాతే తెలుస్తుంది. నేను ఒకటి చెప్తాను, ఎవరు ఏ పార్టీలో ఉన్నా, ఎవరు ఏ పార్టీ కన్నా వ్యక్తిగత దూషణలు మాత్రం దయచేసి మాత్రం పోకండి. పని మీద ఫోకస్ చేయండి, జనాన్ని తీర్పు గౌరవించండి, ప్రజా తీర్పుని గౌరవించి ఆ దిశగా పరిపాలన చేయండి. సో కనీసం ఇంకో పార్టీలో మనకు మనుగడే ఉంటుంది, లేదో భూస్థాపితం అయిపోతాం. ఇప్పుడు చూడండి, రోజా ఉంది, ఏ పార్టీ తీసుకోరు, కొడాలి నాని ఉంది, ఎవరు తీసుకోరు, పేర్ని నాని ఉన్నారు, ఎవరు తీసుకోరు, వల్లభనేని వంశీ ఉన్నారు, ఎవరు తీసుకోరు, అంబటి రాంబాబు ఉన్నారు, ఎవరు తీసుకోరు. ఇలా గనక మీరు పరిపాలన ఉంటే రాజకీయ సమాధి అవ్వడం ఖాయం. ఈ యొక్క దృష్టిలో పెట్టుకుని ఎవరైతే ఏం చేస్తున్నారో కరెక్ట్ గా దిశగా వెళ్ళండి. వైసీపీకి నేను అనుకోవడం ఏంటంటే, యాజ్ పర్ మై అనాలిసిస్, వైసీపీ భూస్థాపితం అయిపోతుంది త్వరలో. ఆంధ్ర రాష్ట్రంలో ఒకప్పుడు వైసీపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిందని మనం చరిత్రలో చదువుకుంటాం. ఇదైతే గ్యారంటీగా నేను చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళ ఇంత అంత అరాచకం చూడండి, ఇంత అంత అరాచకం కాదు, మీరు చూస్తున్నానండి, ఇంత జనాలు బండగేసి కొట్టి లోపల కూర్చోబెట్టినా కూడా వీళ్ళకి బుద్ధి కానీ జ్ఞానం కానీ ఏం రాకుండా మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తున్నారంటే దీన్ని ఏమంటారు? ఒళ్ళు కొవ్వు అంటారు మన భాషలో. సో వీళ్ళు పద్ధతి మార్చుకోపోతే వాళ్ళకే మనుగడగా ఉండదు. మొత్తానికి ఏంటంటే వైసీపీలో రాజీనామా పర్వం అయితే కొనసాగుతున్నాం. సో మొత్తానికి ఇది వైసీపీ వాళ్ళకి అధపాతానికి దారితీస్తున్నా, టీడీపీ వాళ్ళకి ఏమైనా ఇంకా సపోర్ట్ అవుతున్నా మనకి రానున్న రోజుల్లో చూడాలి. నేను అనుకోవడం, ఇప్పుడు ఎవరైతే ఆ పార్టీలో ఉన్నారో వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు అయితే ఉండదు. బట్ ఎవరైతే పార్టీని రాజీనామా చేసి బయటకు వస్తారో వాళ్ళకి రాజకీయ పరంగా మంచి భవిష్యత్తు అయితే ఉంటుంది అనుకుంటారు. మొత్తానికి ఏంటంటే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అయిన శ్రవంతి గారు కూడా రిజైన్ చేసి బయటకు వచ్చేసారంట. మొత్తానికి రాజీనామా పర్వం వైసీపీలో సాగుతుంది. అసలు ఆ పార్టీ ఉంటున్నా లేదో మనం తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయవలసిందే. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.